wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు CHEM తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈడబ్ల్యూఎస్ కోటా తర్వాత ఓబీసీ కోటా గురించి సుప్రీంకోర్టులో వేడివాడిగా చర్చ అయితే జరిగింది. సో పిటిషనర్ అనే ప్రకారం అసలు ఎలాంటి రిజర్వేషన్స్ అయితే ఉండొద్దు. ఇది పీజీ కౌన్సిలింగ్ అనుకోండి, ఇది కెరియర్లో లాస్ట్ కౌన్సిలింగ్ కాబట్టి దానికి అంతకుముందే వాళ్ళు వెల్ సెటిల్డ్ ఉంటారు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ లాంటివి ఉండొద్దు. ఈసారి కౌన్సిలింగ్ అయితే డిస్కస్ చేయకుండా అయితే ఇమ్మీడియట్గా ఎలాంటి రిజర్వేషన్ లేకుండా మెరిట్ బేస్డ్గా అయితే కౌన్సిలింగ్ జరపాలి. ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆలోచించవచ్చు అని పిటిషనరు. తర్వాత ఈసారి మధ్యలో రూల్స్ చేంజ్ చేస్తే కష్టము కాబట్టి పాత రూల్స్ ప్రకారం 8 lakhs క్రైటీరియా ప్రకారమే ఈసారి కౌన్సిలింగ్ కానిచ్చేద్దాం, దాని తర్వాత డిసైడ్ అవుతుందని లాయర్, గవర్నమెంట్ తరఫు నుండే లాయర్ వీళ్ళిద్దరు వాదించడం అయితే జరిగింది. సో ఇంకా ఫైనల్ హియరింగ్ అనేది లాస్ట్కు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ద పీజీ అండ్ యూజీ కౌన్సిలింగ్ సుప్రీంకోర్టు హియరింగ్ ఆన్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ టు కంటిన్యూ టుమారో. ఇంకా రేపటి వరకు విని రేపు ఫైనల్ డెసిషన్ అయితే చెప్తుందంట. సో ఏ విషయం అనేది మీకు ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి వీడియోస్ చూసుకొని అండ్ ఖచ్చితంగా సీట్ వచ్చేలాగైతే ప్లాన్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.